రామచరితమానస్లోని నిన్నటి వరకు విశ్వామిత్రులతో రామచంద్రమూర్తిలో సత్సంగం, గంగా తాలూకా ప్రాకట్యం, సీతాదేవి తాలూకా ప్రాకట్యం మహిమ, మరి పినాక్ ధనుర్బాణంతో సీతాదేవి తాలూకా స్వయంవరం తాలూకా సంబంధం ఏంటి విధానం తెలుసుకుంటూ రామచంద్రమూర్తి విశ్వామిత్రులు జనక్ యాత్ర, మిథిలా యాత్రకి ప్రారంభించారు. విశ్వామిత్రులు వస్తున్నారని చెప్పేసి ఎప్పుడైతే జనక మహారాజు తెలుసుకున్నారో అతి ఆనందపడ్డారు. మనసులో ఎంతో ఉల్లాసం, ఆనందం. చలే రామ లక్ష్మణ ముని సంగా గए जहाँ जग पावनी गंगा गाधीशु न सब कथा सुनाई जेहि प्रकार सुर सरि महियाई राम सिया राम राम सिया राम तब प्रभु ऋषि न समेत नहाए विविध धान मभिदेह निपाए हरसि चले मुनि वृंद सहाया बेगी विदेह नगर नियराया. విదేహ నగర, విదేహ నగర అంటే ఇక్కడ రామచంద్రమానస్లోని ఒక మంచి శబ్దం విదేహ, విదేహ నగరం. దేహం అంటే మనకు తెలుసు శరీరం, విదేహం అంటే శరీరం ఉంటూ కూడాను శరీరం తాలూకా కొన్ని నియమాలు ఉంటాయిగా, శరీరం తాలూకా తత్వం ఉంటుందిగా, శరీరానికి కొన్ని వికారాలు ఉంటాయిగా. ఏం వికారాలు? కామ క్రోధ లోభ మదమత్సరాలు, ఆకలి, నిద్ర, భయము, ఈర్ష, ద్వేషము, క్రోధము, ఇటువంటి అనేక శరీరతత్వం అనేది ఉన్నది. నిద్ర రావడం, ఆలస్యటి రావడం. మరి అన్నిటికంటే పెద్ద శరీరం తలొక వ్యాధి, శారీరం తలొక ఒక తత్వం ఏంటంటే ఇంకో శరీరం పైన ఆసక్తి అవ్వడం. ఈ శరీరం ఒక తత్వం ఇటువంటిది. ఒక శరీరం ఇంకో శరీరం పైన ఆసక్తి అవుతుంది, ఇది కామన్. మరి అత్యధికంగా ఒక శరీరం తన శరీరం పైన ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా అందవికరమైన వ్యక్తి అద్దం చూసుకొని నేను అందవికరంగా ఉన్నాను, నేను చూడను అద్దం అని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటాడా? ఎవ్వరూ అనుకోరు. అందం ఉన్నా అందం లేకపోయినా, బ్లాక్గా ఉన్నా వైట్గా ఉన్నా, ఏ విధానంగా ఉన్నాడో వాడు అద్దంలో చూసుకుని నేను అందంగానే ఉన్నాను అనుకుంటాడు. ఇదే ఒక వికారం. తన శరీరాన్ని చూసి తన మోహం అయిపోవడం కూడా ఒక వికారమే. మరి ఇతరులని శరీరం చూసి ఇతను మోహం అవుతారు, ఇది కామన్ అందరికీ. ఎవరు ఏ ప్రకారంగా శరీరాన్ని చూసి వాళ్ళు మోహం అవుతారు. కానీ విదేహం అంటే జనక మహారాజుకి చెప్తున్నారు ఇక్కడ. ఈ విదేహం తాలూకా కన్యా కాబట్టి వైదేహి అని చెప్పి చెప్తారు. సీతాదేవికి కూడా ఒక పేరు వైదేహి. సీతాదేవికి ఎందుకంటే సీతాదేవి జనక మహారాజు తాలూకా పుత్రి, జనక నందిని అంటారు. ఈ విధానంగాను సీతాదేవికి వైదేహి అని చెప్పేసి కూడా ఒక పేరు ఉన్నది. ఎందుకంటే విదేహం తాలూకా కన్యా పుత్రి కాబట్టి ఇది వైదేహి అని చెప్పేసి చెప్పారు. అయితే ఈ విదేహం అంటే ఏంటి అని అంటే జనక మహారాజ్ ఇటువంటి ఒక రాజు
తను ఎప్పుడు ఎవరి శరీరం పైన ఆసక్తి అవ్వలేదు. మరి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే తన శరీరం పైన తన ఆసక్తి లేదు. తన ఎప్పుడు ఆత్మానుభూతిలో ఉంటారు. బ్రహ్మజ్ఞాని. జనక మహారాజు గురించి తెలుసుకోవాల్సింది అంటే ఇతను మహాజ్ఞాని. భాగవతం రచించారు ఎవరు? సుఖదేవ గోస్వామి. సుఖదేవ గోస్వామికి టీచర్ ఇతను, తెలుసా? శిక్ష ఎక్కడి నుంచి తీసుకున్నారు? సుఖదేవ గోస్వామి ముందు కూడాను ఇతను కూడాను బ్రహ్మానుభూతి అంటే ఏంటి? జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము. బ్రహ్మానుభూతి పొందుతుండే సర్వము భగవంతుడే ఉన్నారు. అహం బ్రహ్మస్మి, నాలో బ్రహ్మ ఉన్నారు, నేను భగవంతుడు, అందరూ భగవంతుడే, మొత్తం ప్రపంచం అంతా బ్రహ్మమయమే. భగవంతుడిని విడిచిపెట్టి ఈ జగత్తులో ఏది లేదు, అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి అందరూ బ్రహ్మానందంలో ఉండేవారు. కానీ సుఖదేవ గోస్వామి తాలూకా తండ్రి పేరు వ్యాసుడు. వ్యాసులు ఎప్పుడైతే భాగవతం రచించారో కొన్ని కింబా దయాలు అనే ఒక శబ్దంతో ఒక 4-5 శ్లోకాలు వాళ్ళ శిష్యులకు నేర్పించారు. భాగవతంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 28,000 శ్లోకాలు. 5 శ్లోకాలు చిలకకి నేర్పిస్తారు, చూసారా? చిలకని రామచిలుకి నేర్పిస్తారు. ఆ విధానంగా వాళ్ళ శిష్యులకి కొన్ని శ్లోకాలు నేర్పించారు. ఈ శ్లోకాలు వెళ్ళి అడవిలోని పాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు వ్యాసుదేవుడు, సుఖదేవ గోస్వామి విన్నారు ఈ శ్లోకం. వాళ్ళు బ్రహ్మానుభూతి ఏదైతే బ్రహ్మానందంలో ధ్యానంలో ఉండారో ధ్యానం భంగం అయిపోయింది. ఏంటి ఈ శ్లోకం? ఎక్కడి నుంచి వస్తుంది ఈ శ్లోకం? ఈ శ్లోకం తాలూకా మీనింగ్ తెలుసుకున్నారు. దాంట్లో ఒక శ్లోకం కింబా దయాలు అంటే ఏంటంటే కృష్ణుడు ఇటువంటి దయా కలిగిన వ్యక్తి. పూతన రాక్షసి మారువేషం వేసుకొని తన స్థనంలోని కాళకూట విషం రాసుకొని కృష్ణుడికి చంపుదామని వచ్చారు. కానీ కృష్ణుడు ఆ పూతనాన్ని ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? సంహరించి మాతృగతి, యశోదామ్మకి ఏ గతి ఇచ్చారో పూతనాకి ఆ గతి ఇచ్చారు. యశోదామ్మ ఎంత ప్రేమించి భక్తి చేసుకొని స్నేహంతో వెన్న తినిపించి తన చుట్టూ స్నానం పానం ఇది అది ఎలాగ ప్రేమించారు. యశోదాలాగా ఎవరు కృష్ణుని ప్రేమించగలరా చెప్పండి? యశోదామ్మకి ఏ విధంగా గతి లభించిందో కృష్ణుని తల్లిగా రూపంగా స్నేహించడంతో అదే గతి పూతనాకి లభించింది. దేనికి వచ్చింది పూతన? చంపడానికి. ఊరికినే నాటకం చేసుకొని స్థనం నుంచి పాలు తాగిపిస్తున్నారు. దాంట్లో విషం ఉన్నది. విషం తెచ్చి కూడా నువ్వు స్థనం నుంచి పాలు తాగిస్తే కృష్ణుడు ఎంత దయాలు చూడండి. అరే నువ్వు నాకు మాతృరూపంగా వచ్చేవా అని చెప్పేసి మాతృగతి ఇచ్చాడు. భగవంతుడు ఎప్పుడు ఆలోచించారు, ఇవన్నీ లోపాలు ఎప్పుడైతే జీవుడి పైన చూసారనుకోండి ఎప్పుడు ఎవరు భగవత్ప్రాప్తి అవ్వదు. భగవంతుడు లోపాలు చూడరు. మనం బోల్డ్ లోపాలు చూస్తాం, అందరిలో లోపాలు చూస్తాం. మంచితనాన్ని విడిచిపెట్టేస్తాం. మళ్ళీ కొన్ని మంచిదనం ఇది మంచి అని చెప్పేసి మనకు నచ్చితే ఇతను మంచితనం అని చెప్పేసి అనుకుంటాం. మనకు నచ్చపోతే వాళ్ళలో మంచి గుణాలు ఉన్నా కూడా వాళ్ళ లోపాలే చూస్తాం మనం. కానీ భగవంతుడు లోపాలు చూడరు, మంచివే చూస్తారు. ఎప్పుడు మంచి గుణమే చూస్తారు. ఈరోజు మనం ముందుగా చెప్పుకుందాం భగవంతుడు ఏం చూస్తారు, ఒకటి జీవుల్లోని భగవంతుడు ఏం చూస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. సో ప్రకారంగాను బ్రహ్మానుభూతిలో ఉంటుండగాను ఇతను ఇటువంటి దయాలు భగవంతుడు అని చెప్పేసి భగవంతుడు ఒక గుణము ఎప్పుడైతే తన చెవులో పడ్డాదో ఆ బ్రహ్మానందం భంగం అయిపోయింది. ఎవరు ఈ శ్లోకం చెప్తున్నారు ఏంటి అని చెప్తే మీ నాన్నగారు నాకు చెప్పారయ్యా ఈ 5 శ్లోకాలు. అచ్చా, భగవంతుడు ఎంత దయామయుడా. అయితే మా నాన్న దగ్గర ఇంకెన్ని శ్లోకాలు ఉన్నాయి ఇటువంటివి నేను వింటాను.
విని నేను కర్ణానందం పొందుతానని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళేది. నాన్న నువ్వు మీ శిష్యులకి శ్లోకాలు నేర్పించారట, ఎంత బాగుంది ఆ శ్లోకం, ఈ బ్రహ్మానందం ఏంటి, ఈ భగవంతుడి తాలూకు ఆనందం ఏంటి, భగవంతుడు ఎంత దయాళుడు, ఎంత దయామయుల, ఎవరైతే చంపడానికి వెళ్ళారో అతనికి మాతృగతి ఇచ్చారు. ఇటువంటి భగవంతుడు ఉన్నారా, ఇటువంటి గుణం కలిగిన భగవంతుడు ఉన్నారా, అతను ఎక్కడున్నారు, అతని గురించి నేను తెలుసుకోవాలి, అతని పేరేంటి, అతను ఎక్కడ ఉంటారు, అతనికి ఎలాగ పొందగాను. ఇంకా బోల్డ్ ప్రశ్నల మీద ప్రశ్నలు బావో. సరే, అతని గురించి తెలుసుకోవాలంటే నువ్వు జనక్ మహారాజు దగ్గరికి వెళ్ళు. జనక్ మహారాజు దగ్గరికి వెళ్ళారు. జనక్ మహారాజు గారు సింహాసనంలో కూర్చొని, వాళ్ళకి ఎంతమంది పత్నిలు, వాళ్ళ భార్యకి కూర్చోబెట్టి, ఒంటి మీద కూర్చోబెట్టి, తొడలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు స్నేహంతో. ఇది చూసేసారు ఎవరు? సుఖదేవ్. హే, ఇతని దగ్గర నేను టీచింగ్ నేర్చుకుంటానా? ఇతను భార్య లవలూపం, భార్యకి పక్కన కూర్చోబెట్టి ఇతను స్నేహం చేస్తున్నారు, ఇతనికి ఈ ప్రకారంగా ఇది లేదు, ముసలైపోయారు. ఇతనికి ఇంకా ప్రకారంగా ఇతనికి శారీరకం ఇది లేదు, ఇతని దగ్గర నేను నేర్చుకుంటాను వచ్చి అని చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ నాన్న దగ్గర, నాన్న నేను అక్కడ నేర్చుకోను. అతను భార్య పక్కన కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తున్నారు, మనమేం నేర్చుకుంటాం అతని దగ్గర అని. అరే నువ్వు అనుకుంటున్నావు జనక మహారాజ్ ఇటువంటి వ్యక్తి అని, అతనికి ఎవరిపైన ఆసక్తి లేదు. జనక మహారాజ్ విదేహం, అతని శరీరం పైన కూడా అతనికి ఆసక్తి లేదు. నిత్యం నిరంతరంగా కేవలం భగవత్ స్మృతిలోనే ఉంటారు. మనకి ద్వాదశ మహాజనులు అని అన్నారు, 12 మంది భక్తులు. ఆ భక్తులకి భగవంతుడు నిత్యం స్మరిస్తుంటారు, అందుకే వీళ్ళు మహాజనులు అన్నారు. భక్తులు సాధారణంగా భగవంతుడు స్మరిస్తారు, ఇది తెలుసు అందరికీ. కానీ కొంతమంది భక్తులకి భగవంతుడు స్మరిస్తారు. కొంతమంది భక్తులని 12 మంది భక్తులు. ఆ 12 మంది భక్తులని జనక మహారాజు ఒక భక్తులు, ద్వాదశ మహాజనులు. ఇలాగ ప్రహ్లాద్ ఉన్నారు, అక్రూరు ఉన్నారు, తర్వాత భీష్మ పితామహ ఉన్నారు, మహాదేవులు ఉన్నారు, యమధర్మరాజు ఉన్నారు, ప్రహ్లాద్ ఉన్నారు, ఇటువంటి తర్వాత బలి మహారాజు ఉన్నారు. ఇటువంటి 12 మంది వీళ్ళు రికగ్నైజ్డ్ డివోటీస్. రికగ్నైజ్డ్ డివోటీస్ అంటే అర్థం, ఒక కాలేజ్ ఆథరైజ్డ్, గవర్నమెంట్ ఆథరైజ్డ్ అని ఉంటారు చూసారా, గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటుంది. ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్, ఇది భగవంతుడు ఆథరైజ్డ్ డివోటీస్. భగవంతుడు సిగ్నేచర్ వీళ్ళు కపాలం పైన సిగ్నేచర్ కొట్టారు, ఈజ్ మై నైస్ డివోటీ, గుడ్ డివోటీ. భగవంతుడు స్టాంప్ వేసేసారు వాళ్ళకి. ఈ 12 మంది శ్రేష్టమైన భక్తులు, నా శ్రేష్టమైన భక్తులు అని చెప్పేసి చెప్పారు. అందుకే వీళ్ళకి ద్వాదశ మహాజనం అన్నారు. మహాజనో జైన గ్రంథస్య పంథ. ఈ 12 మంది ఏ విధంగా భక్తి చేశారో మనం ఆ విధానంగానే ఫాలో అవ్వాలి, అప్పుడే మనం శ్రేష్టమైన భక్తులు అవుతాం అని చెప్పేసి చెప్పారు. మళ్ళీ ఈ 12 మంది ఏది చెప్పలేదో అది చేస్తే మనం ఎప్పుడు కూడా శ్రేష్టమైన భక్తులు అవ్వము అని చెప్పేసి చెప్తున్నారు. మనం ఈరోజు ముందు చెప్పుకుందాం భక్తిలో ప్రాసెస్ ఏంటి, ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఎలా పొందాలి ఏంటి అనేది. సో మనం 12 మంది ఏ విధానంగా చెప్పారో, ఏదో మా ఈదులోని అతను పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుంటారండి, కుంకాలు పెట్టుకుంటారండి, సింధూరం పెట్టుకుంటారండి, చాలా పెద్ద ఇన్ని మాలలు వేసుకుంటారండి, ఇన్ని కాషాయ వస్త్రం వేసుకుంటారండి, త్రికాల దర్శనండి, జాతకాలు బాగా చెప్తారండి, ఎలా చేయమన్నారు అలా చేయమన్నారు కూడా చేయకూడదు మనం. ఒకవేళ భగవత్ ప్రాప్తి ఎవరు కావాలనుకుంటే, భౌతిక ప్రపంచంలో ఒక భార్య పిల్లలు, ఉద్యోగం సద్యోగం, ఆస్తి అంతస్తులు ఇవి కావాలంటే ఎవరి మాటనే వినొచ్చు. భగవంతుడికి కావాలి, భగవంతుడి యొక్క భక్తి కావాలి, అంతిమంలోనే మనం చనిపోయిన తర్వాత భగవంతుడి లోకానికి వెళ్ళిపోవాలని ఎవరైతే అనుకుంటారో, ఎవరికైతే ఉద్దేశం ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా ఈ 12 మంది ఏ విధంగా చెప్పున్నారో ఆ విధంగానే మనం వెళ్తాక శ్రేష్ఠ భక్తులు అవుతాం. ఎందుకంటే శ్రేష్టమైన భక్తులే భగవంతుడి దగ్గర చేరుకుంటారు. శ్రేష్టమైన భక్తులు లేకపోయిన వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు కూడాను భగవంతుడికి చేరుకోరు. ఎవరికి భగవంతుడి దగ్గరికి చేరుకుందామని ఉద్దేశం ఉన్నదో, లేదు భగవంతుని వ్యాపారం చేద్దామంటే పర్లేదు వాళ్ళతో,
స్వామి నాకు నేను ఒక 100 కొబ్బరికాయలు కొడతాను, మీరు నాకు ఉద్యోగం ఇచ్చేయండి, ఇలా ఉన్నారు చాలామంది. భగవంతుడితో కూడా లంచం. నేను 100 దీపాలు పెడతాను, నేను 100 ప్రదక్షిణాలు చేస్తాను, నేను దీనికి ఏమంటారు మోకాలతో నడుస్తాను, బంగురుకుంటాను, ఏదో దొర్లుకొని పరిక్రమ చేస్తాను. ఇటువంటి భగవంతుడితో కూడాను లంచంతో మాట్లాడతారు. నేను ఎలా చేస్తాను, నాది ఎలాగైపోతే నేను గుండె కొట్టించుకుంటాను, తిరుపతికి వచ్చి వెండి కడియం బంగారం కడియం వేసుకుంటారు, నా పైన అయిపోతే నేను వెళ్ళి ఉండిలో డబ్బులు వేస్తానండి. భగవంతుడితో రాయవారాలు ఇవన్నీ బిజినెస్. ఇది భక్తి కాదు. దీనికి మీరు భక్తి అనుకుంటే అది నేను 21 రోజు నిష్ఠతో శనివారాలు చేస్తాను, నేను ఏదో గుడికి ఉన్నాను, ఇక్కడ ఏదో గుడి ఉన్నది శనివారాలు వెంకటేశ్వర, ఎక్కడ ఏ గుడి అండి అది, అదేదో గుడి. భక్తుల తలకు మనస్తత్వం చెప్తున్నారు. ఏదో ఒక గుడి అక్కడ ఉన్నది, అదే 21 వెళ్తానండి, నాది ఎప్పుడైతే మనోవాంఛ పూర్తి అవుతుందో నేను 21 శనివారం అక్కడికి వెళ్ళి దర్శించుకుంటాను. ఏదో 7 వారాలు చేస్తాను. భగవంతుడితో కండిషన్స్, నాది ఇది కలిగితే నేను ఇలా చేస్తాను. ఇది భక్తి కాదు, ఇది స్వార్థం, ఇది బిజినెస్. నాకు మంచి అయితే, నాకు ఎలాగైతే నేను ఎలాగ చేస్తాను, అలాగైతే అలా చేస్తాను అని చెప్పేసి ఇది భగవంతుడితో భక్తి కాదు. భక్తి అనేది మనం ముందుకు మాట్లాడుకుందాం. ఈ విధానంగాను జనక మహారాజు దగ్గరికి నేను వెళ్ళను నాన్న, అక్కడేం నేర్చుకుంటాను, నేను పక్కన భార్య పెట్టుకుని ఉన్నారు, అతనే నాకు నేర్పిస్తాను. నీకు తెలీదు, అతను విదేహం, తన దేహం గురించి కూడా తను పట్టించుకోరు. అతను శారీరక సుఖం ఎప్పుడు ఉండదు, ఎప్పుడు బ్రహ్మానుభూతిలో ఉంటారు. మహాజ్ఞాని. భగవంతుడికి అతను శ్రేష్టమైన భక్తులని స్టాంప్ వేసేసారు. అందుకే జనక మహారాజు తన కన్యారూపంగా స్వయం భక్తిదేవి శ్రీమతి శ్రీ సీతాదేవి వచ్చారు. జనక మహారాజు ఎటువంటి భక్తులు కాదు. దశరథ మహారాజు కూడా భక్తులు. స్వయంగా రామచంద్రమూర్తి వచ్చారు పుత్రుల రూపంగాను. మరి అభిన్నం సీతాదేవి అంటే ఎవరు? రాముడు సీత వేరా కాదు. రాముడు పురుషుడు, సీతాదేవి స్త్రీ, వీళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధం ఇది కాదు. వీళ్ళిద్దరూ ఒకటే, సీతారాములు ఇద్దరు ఒకటే. 2 శరీరాలు, మనసు ఒకటే, ఆత్మ ఒకటే. ఆత్మ 2 ప్రకారంగా చూపించారు, నేను సీత రాముడు అని. ఆత్మ ఒకటే, శరీరం 2, మనసు ఒకటే, శరీరమే 2. మనం అనుకుంటాం మనలాగా శారీరక సంబంధం ఉన్నదని కదండి. ఇది తెలియదు భగవంతుడిని ఏ ప్రకారం ఈ తత్వం అనేది. ఇది మనసు రమించేది, శరీరం రమించింది కాదు. భగవంతుడు ఎవరితో రమిస్తారు? భక్తులతోనే రమిస్తారు, ఆనందపడతారు. మరి నిరంతరంగా నా దగ్గర ఎవరు ఉంటారో నేను ఎలాగో రమిస్తుంటే నాతోనే నేనే రమించుకోవాలంటే నేను ఎలాగ పిచ్చోలనుకుంటాను. అందుకే నేను ఇంకోటి అయిపోవాలి. రెండోది తీసుకొచ్చారు, రాముడి నుంచి ఇంకో శరీరం తీశారు, సీత. ఇద్దరు రమించుకుంటున్నారు సీతారాముడు. కానీ శారీరకంగా రమించడం కాదు ఇది ఆత్మానందం. సో సీతారాములు ఇద్దరు ఒకటే. ఇటుపక్క దశరథ మహారాజు భక్తిని మెచ్చుకొని, తపస్సుని మెచ్చుకొని రామచంద్రమూర్తి వచ్చేవి. అటుపక్క జనక మహారాజు భక్తిని మెచ్చుకొని సీతాదేవి. సో అటువంటి సీతాదేవి ఇతను విదేహం, అందుకే ఇతను విదేహం అని చెప్పారు. దేహం తలకు ఏ ప్రకారం సంబంధం లేదు. ఇటువంటి విదేహం తాలూకా నగరం, ఏ నగరం? విదేహ నగరం చెప్తున్నారు ఇక్కడ. జేహి బేగి విదహ నగర నిహరాయ అంటే చూడడానికి వెళ్తుంది. నిహారం అంటే చూడడానికి వెళ్తున్నారు. పురరమ్యత రామ జబ देखी हर्षे अनुज समेत अभिषेकी बापी कूप सरित सरनाना सकिल सुधा सममनि सपना. విశ్వామిత్రుడితోని వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడికి జనక మహారాజ్
దర్శనం చేసుకొని పాద ప్రక్షాళన చేసుకొని ఆసనం ఇస్తూ చాలా ఆనందపడ్డారు. बनाई नो बननत नगर निकाय जो हा जाई मनत हाई लो भाई गुरु बाजार विचित्र आवारी मणिमय विधु जनु सुकार सुहारी రామ శ్రీ రామ రామ శ్రీ రామ. ఎప్పుడైతే ఈ ప్రకారంగా నువ్వు చూసారో దాన్ని తర్వాత రాముడికి లక్ష్మణుడికి ఎవరు చూశారు? జనక మహారాజ్ చూశారు. ఎప్పుడైతే జనక మహారాజ్ ఈ ప్రకారంగా చూశారో అడుగుతున్నారు, శ్యామా గౌర మృదు వయస కిశోరా लोचन सुखद विश्व चिर छोरा उठ्यो सकल जब रघुपति आए अश्वमित्र निकट बैठाए. ఈ ప్రకారంగా శ్యామవర్ణమైన రాముడు తాలూక రూపం చూసి గౌర అంటే వైట్, గౌర రూపమైన లక్ష్మణ తాలూక స్వరూపాన్ని చూసేసి జనక్ మహారాజ్ వాళ్ళ శరీరం పైన ఆసక్తి అయిపోయింది. ఇదేంటి ఇటువంటి స్వరూపమైన వ్యక్తులు వీళ్ళు ఎవరు? మళ్ళీ అడుగుతున్నారేంటి? భయ ఏవ సూఖి देखी दो ब्राता बारी बिलोचन पुलकत गीता मुरुति मधुर मनहर देखी उभय विदेहु विदेहु विशेषी प्रेम मगन मनु जानी नृप करी विवेकु धरि धीरो बले मुनि पद नाय सुर गद गद हीर. అతను ఉత్కంఠం అయిపోతున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళ గురించి తెలుసుకుందానికి కహౌ నాథ సుందర దౌ బాలక, హే ముని శ్రేష్ఠ విశ్వామిత్రులు, ఈ ఇద్దరు పుత్రులు, ఈ ఇద్దరు బాలకులు ఎవరు? ముని కుల తులక కీ నృపకుల పాలక. ఈ ముని తిలకం, ముని కులం తలక తిలకులా, లేకపోతే రాజవంశం తలక రాజపుత్రులా, వీళ్ళు ఎవరు? ముని వేషంతో మునితో వచ్చారు కాబట్టి ముని కుల తిలకం, మునిలను అందరికంటే శ్రేష్టం వీళ్ళ, లేదంటే వీళ్ళు ఎవరైనా రాజపుత్రులా, రాజకులం తిలకం వీళ్ళందరూ? వీళ్ళు ఎవరు? వీళ్ళ గురించి నాకు చెప్పండి. బ్రహ్మాజో నిగమ నేతి కహి గావా. ఏంటి బ్రహ్మ అని చెప్పేసి వేదంలో నీ చెప్తుందిగా. ఎవరు బ్రహ్మ? బ్రహ్మ అంటే భగవంతుడు. వేదంలోని బ్రహ్మ అంటే భగవంతుడు. మన బ్రహ్మ అంటే చతుర్ముఖ బ్రహ్మ కాదు, బ్రహ్మ అంటే భగవంతుడు. బ్రహ్మమయం అంటున్నారు, అంత బ్రహ్మమయం అంటే భగవతమయం, రామమయం. వేదంలోని ఏదైతే బ్రహ్మమయం అని చెప్పేసి చెప్తుందా, స్వయంగా సాక్షాత్ ఇతన బ్రహ్మ ఏదైతే నేతి అని చెప్పేసి ఇంకా వెళ్ళండి మీరు పొందుతారు అని చెప్పేసి బ్రహ్మాని అని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ వేదంలోని ఈ నేతి అని చెప్పేసి స్వయంగా బ్రహ్మస్వరూపమాయతను అని చెప్పేసి పోల్చేస్తున్నారు. ఉభయ వేషధర కీ సోయి ఆవా సహజ విరాగ రూప మనుమోరా. చెప్తున్నారు, నాకు వైరాగ్యమైన మనసు కలిగింది. సహజం, నేను పుట్టుకతోని వైరాగ్యం. ఎవరన్నా? జనక మహారాజ్ విశ్వామిత్రుడు. నేను పుట్టుకతోని నేను ఏ శరీరం పైన నేను ఆసక్తి అవ్వలేదు. పుట్టుకతో నాకు వైరాగ్యం ఉన్నది, సహజ వైరాగ. తఖిత హోత జిమి చంద చకోరా. నేను వీళ్ళ తలక రూపాన్ని చూసి మోహితం అయిపోతున్నాను, ఎంత ఆకర్షణ అయిపోతున్నాను. ఏంటి ఇటువంటి సౌందర్యం, ఇటువంటి ఆనందమైన స్వరూపమైన రూపము అని చెప్పి చెప్తున్నారు. తోతే ప్రభు పూఛౌ సతి భావు కహో నాత జని కరహు దురావు. నా తలక ఉత్కంఠ, మీరు చెప్పండి, నాకు తెలుసుకోవాలనుకున్నాను వీళ్ళు ఎవరు అసలు.
స్వయంగా వీళ్ళు భగవంతుడా, బ్రహ్మమయమా, లేకపోతే ఏంటి, వేదం ఎవరు చెప్తుంది బ్రహ్మాన్ని, స్వయంగా ఈ బ్రహ్మ ఈ ప్రకారంగా రూపం తీసుకుని వచ్చేరా అని చెప్పేసి ఉత్కంఠతో అడుగుతున్నారు. కన్నహి విలోకత అతి అనురాగా బరబస బ్రహ్మ సుఖహి మన త్యాగ कह मुनि बिहसी कहउन पनीका बचन तुम्हार नो है अलीका ये प्रिय सबहि जवा लगी प्राणी मन मुसुकाहि राम मुनि बानी रघुकुल मणि दशरथ के जाए मम हित लागे नरेश पठाए చెప్తున్నారు. హే ప్రియ జనక మహారాజ్, వీళ్ళు మునిలు కాదు, దశరథ రఘుకుల నాయకులు, దశరథ మహారాజ్ తలక పుత్రులు. నా తలక హితం గురించి వచ్చారు. చెప్తున్నారు మమ హితలాగి నరేష పఠాయ్, నరేష అంటే రాజు, నా హితం గురించి దశరథ మహారాజ్ ఇద్దరు పుత్రులకి పంపించారు అని చెప్పేసి చెప్తున్నారు. మరి ముందు ఇతను బ్రహ్మ అని చెప్తే నవ్వేశారు. ఎవరు? విశ్వామిత్రుడు. నవ్వడంతో అతనికి అర్థమైపోయింది విశ్వామిత్రుడు మామూలుగా నవ్వరు, ఒక నవ్వారంటే ఖచ్చితంగా స్వయంగా బ్రహ్మ. ఎందుకంటే భగవంతుడు అని జనక మహారాజుకి ఒకే ఒక్క స్పాట్లు తెలిసిపోయింది. ఇతను బ్రహ్మ తప్ప ఇంకెవరు అవరు, ఇతను భగవంతుడు తప్ప ఇంకెవరు అవరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు చూసినప్పుడు నా మనసు స్పందించదు. భగవంతుడు తప్ప ఈ నా మనసు ఎవరిపైన స్పందన ఉండదు, ఆసక్తి ఉండదు, మోహం ఉండదు. నాకు నా మనసు పైన, నా బుద్ధి పైన నాకు తెలుసు. కానీ నేను ఈ పిల్లల్ని చూసేసి మోహం అవుతాను, ఆసక్తి అవుతాను, నాకు ఎఫెక్షన్ వస్తుందంటే ఖచ్చితంగా వీళ్ళు భగవంతుడే. ఎందుకంటే నేను భగవంతుడు తప్ప నేను ఎవరి దగ్గర మోహం అవ్వను, ఎవరికి మోహం అవ్వను అని కనిపెట్టేసేది. వీళ్ళు స్వయంగా భగవంతుడే అని ఎప్పుడైతే చెప్పారో అప్పుడు విశ్వామిత్రులు నవ్వుతున్నారు. ఆ నవ్వు చూసి కన్ఫర్మ్ అయిపోయారు. అవును అవును అని చెప్పేసి చెప్పారు. ఎందుకంటే అక్కడ లీలా చైతన్యకి వచ్చారు, లీలా చైతన్యకి వచ్చారు కాబట్టి నవ్వడంతో జనక మహారాజ్ తెలుసుకున్నారు వీళ్ళు స్వయంగా భగవంతుడు. జనక మహారాజ్ తలకు ఆనందానికి అంతు లేదు. ఈ ప్రకారంగాను చెప్తూ ముందుకి విశ్రామం చేయమని చెప్పేసి వాళ్ళకి ఆహ్వానం, ఆసనం, వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ ప్రకారంగా బోల్డ్ ఉన్నది. రాముడు లక్ష్మణుడు ఎప్పుడైతే నగరంలోని వెళ్తున్నారో జనక్ దేశం అంతాను ఆ రామలక్ష్మణ్ చూసేసి మోహితమైపోతుంది. వృద్ధాలు, ఓల్డ్ పీపుల్స్ ఈ పిల్లల్ని ఎదురు చూసేసి ఆశ్చర్యపోతున్నారు. ఏంటి రూపం? ఇప్పుడు దశరథ మహారాజ్ తలక దేశం ఏది? అయోధ్య. అయోధ్యలో చిన్నప్పటి నుంచి అందరూ చూస్తున్నారు, వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళు కూడా ఆసక్తి, అయోధ్యలో అందరూ కూడా ఆసక్తి భగవంతుడి పైన, ఆ రూపం పైన. కానీ జనక మహారాజ్ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళారు ఆ దేశానికి. ఆ దేశంలోనే ఒక చూసారా విచిత్రమైన వ్యక్తులు, అందమైన వ్యక్తులు వస్తే మనం ఎలా చూస్తాం, ఎలా ఆశ్చర్యం చూస్తాం. వృద్ధాలు అందరూ ఆసక్తి అయిపోతున్నారు. అరే ఏంటి ఇద్దరు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి నుంచి ఆకాశం నుంచి దిగిపడ్డారా ఏంటి అనుకుంటున్నారు అందరూ. వాళ్ళు కూడా ఇలా స్టన్ ఉండిపోతున్నారు. పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కూడా ఆసక్తి అయిపోతున్నారు. అరే ఏంటి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కుర్రోళ్ళు ఏంటి ఇలాగ వచ్చారు అని చెప్పేసి. వ్యాపారస్తులు అందరూ దుకాణం వదిలేసి అలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అందరికీ కరెంట్ షాక్ ఇచ్చినట్టే. అందరు కరెంట్ షాక్ ఇస్తే ఎలాగుంటారో అలాగా ఆ స్వరూపాన్ని చూసేసి ఆ మిథిలా దేశంలోని ప్రతి వ్యక్తి ఆసక్తి అవుతున్నారు రామ్ లక్ష్మణ్ చూసేసి. ముసలోళ్ళు కాదు, పిల్లోళ్ళు కాదు, కుర్రోళ్ళు కాదు, వ్యాపారస్తులు కాదు, ఉద్యోగస్తులు కాదు, ఎవరు ఏ పని చేస్తున్నారో ఆ పని కేవలం ఆపేసి ఇద్దరిని నిహారిస్తున్నారు, చూస్తున్నారు ఏ పెద్ద పెద్ద కళ్ళుతోటి. దీనికి ఏమంటారంటే నయనానందం. నయనానందం అని చెప్పేసి మనకు బ్రహ్మచారి ఉన్నారు తెలుసా? ఎవరు? నరసింహ పేరు నయనానంద్. మనం నరసింహ అని పిలుస్తున్నాం, గురుగారు అతనికి నయనానంద్ అని పిలిచారు. యాక్చువల్లీ వాస్తవంగా నయనానికి ఆనందం ఏంటి? భగవంతుడి దర్శనమే ఆనందం.
మనం నయనానికి ఈ ప్రకారంగా ఆ ప్రకారంగా చూసి వీరిని చూసుకొని ఆనందపడుతున్నాం, కానీ అసలు వాస్తవంగా అది ఆనందం కాదు. భగవంతుడి దర్శనమే ఆనందం. ఈ ప్రకారంగాను నయనానందం కేవలం చూడడం అంటే వాళ్ళు ఒక షాక్ కొడుతున్నారు, కొట్టినట్టు అయిపోతున్నారు. మిథిలా దేశంలో అందరూ కూడా స్త్రీలు కూడాను ఆసక్తి అయిపోతున్నారు. అప్పుడుతో స్త్రీకి ఒక మర్యాద ఉండేది. పరమపురుషుని చూడడం అంటే ఆ యుగంలోని కష్టం, చాలా కష్టం. ఆ యుగంలోనే ఒక అబ్బాయిని చూశారంటే, అబ్బాయిని చూస్తారంటే అందరూ నిందిస్తారు. ఆ అమ్మాయికి నువ్వేంటి పరమపురుషుని చూస్తున్నావు, అంత స్ట్రిక్ట్గా ఉండేది. సో అప్పుడు కానీ అయినా కూడా ఆ స్త్రీలందరూ ఆ రామలక్ష్మణ చూసేసి విచిత్రంగా అందరూ కూడా. అయితే అక్కడ పెద్ద అందరికీ బాధ ఏమి ఉండేదంటే, కొత్తగా వివాహమైన ఆడపిల్లలకి బాధ ఉండేది. వాళ్ళు అత్తగారింటికి వెళ్ళారు, వాళ్ళు ఎలా చూస్తారు పరమపురుషులకి. పోనీ మామూలు చూశారంటే పోనీ ఊరికి వచ్చారు చూశారని చెప్పేసి. కొత్తగా వివాహమైన వధువులు కోడళ్ళు ఇంకా వాళ్ళ అత్తగారు ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటారు కదా, వెళ్ళి చూడు పరమపురుషులు ఎక్కడ చూస్తారంటే వీళ్ళు మేడెక్కిపోయారు. డైరెక్ట్గా ఇంట్లో నుంచి చూడలేక వీళ్ళు మేడెక్కి చూస్తున్నారు. కృష్ణుడితో రాముడు 6 అడుగులు ఎత్తుతోని అజానుబాహుగా ఉండేసి ముకుటం గట్ట పెట్టుకొని వెళ్తున్నారు, కానీ ముఖం కనబడుకుంటుంది. రూపం శరీరం అంతా కనబడుతుంది, ముఖం కనబడుకుంటుంది. ఇలాగా అవుతున్నారు అందరూ పైలించి. చూద్దాం ఎటువంటి ఒక్కసారి ముఖాన్ని చూద్దామని ఆలోచన అందరికీ. ముఖం చూసి వాళ్ళ మనసులోని ఏ ప్రకారంగా ఆనందం ఉన్నదో ఆ ఆనందం ఇంకా తెలుసుకోలేదు. కొన్ని కోట్లు దొరికితే మనకి ఎలాగైతే ఆనందం అనిపిస్తుందో రాత్రి అలాగా భగవంతులకు ముఖం ఒక్కసారి చూస్తే వాళ్ళందరికీ ఒక అద్భుతమైన ఆనందం. రాముడు స్ట్రెయిట్గా మర్యాద పురుషోత్తం కానీ మనమైతే ఎలాగలా చూస్తాం, నాకెవరు చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి. రాముడు ఇంకా డ్రిల్ ప్యారెట్ చేసినట్టుకే వెళ్తున్నారు, ఇటు అటు ఎక్కడ అందరూ రాముడు చూస్తున్నారు, కానీ రాముడు ఎవరికి చూడుకుంటున్నారు. కానీ రాముడు తెలుసు ఎవరు ఎప్రకారంగా నాకు భావనతో చూస్తున్నారని చెప్పేసి. అన్నీ తెలుసు అతనికి మనసు, ఎందుకంటే అతనే పరమాత్మ కాబట్టి. కావాలనే మేడెక్కి చూస్తున్నారు నాకు, కానీ భగవంతుడు చూడుకున్నారు, తిన్నగా వెళ్తున్నారు. ఎందుకంటే రాముడు మర్యాద పురుషోత్తం. కృష్ణుడైతే ఆ జంప్ చేసేది, స్లాబ్ మీద జంప్ చేసేస్తారు నాకు చూస్తున్నారని చెప్పేసి. కృష్ణుడు ఇల్లుగల కాదు, ఎవరు ఏ ప్రకారంగా చూస్తారో కృష్ణుడు ఆ ప్రకారంగా వెళ్ళిపోతారు వెంటనే. రాముడు కానీ మర్యాదగా నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ కొంతమంది మాకు చూడుకున్నారు, ఒకసారి చూస్తే తల ఎత్తితే మేము అతను ముఖం చూసేస్తామని చెప్పేసి చాలామంది పైనుంచి పువ్వులు కూడా వేసేస్తున్నారు. పువ్వులు వేస్తే ఎవరు ఆ పువ్వులు వేసారని చెప్పేసి రాముడు చూస్తారుగా. ఆ విధానంగాను కొంతమంది పువ్వులు వేసారు. పువ్వులు వేస్తే రాముడు ఇలా చూడటంతో ఒక్క సెకండ్ రాముడి తలక ముఖాన్ని చూద్దామని అందరి తలక మిథిల రాజ్యం అంతా కేవలం సరే మన ఏదో ఈదిలోని రాముడి తలక రథము పల్లకి వస్తే స్వామి కొద్ది చూద్దాం అని భావన, మన భావన కేవలం దర్శించుకుందామని. స్వయంగా రాముడు వస్తే ఎలాగుంటుంది? స్వయంగా రాముడు నడిచి వస్తున్నారంటే మనం చూడడానికి ఎలాగా అవుతాం. కేవలం పల్లకి విగ్రహ రూపంలో వస్తే మనం ఎంత స్వామికి దర్శనం అయిపోయింది, చాలా బాగున్నారు అనుకో, మనసులో ఒక ఆనందం వస్తుంది. జగన్నాథ స్వామి పూరిలని రథం నుంచి వస్తే జగన్నాథ స్వామి చాలా పెద్ద కళ్ళులు ఈ ప్రకారం కూర్చున్నారు, చాలా బాగున్నారు, అద్భుతమైన రూపం అని ఒక్కసారి దర్శించుకుంటే. జగన్నాథ స్వామి ఎప్పుడైతే రథం మీద ఎక్కడానికి నృత్యం చేసుకుని వస్తారో ఆ రూపాన్ని చూస్తే జగన్నాథ స్వామికి ఎలాగ ఉంటారంటే అలాగా నృత్యం చేసుకుని వస్తుంటారు. ఆ రూపం చూస్తే జగన్నాథ స్వామి ఎంత అద్భుతంగా ఉంటారు. అలాగే అందరికీ ఒక ఆసక్తి రాముడికి చూద్దామని. కొంతమందికి మరి చెప్పకూడదు, ఇది ముందుకు వెళ్దాం. అయితే ఈ ప్రకారంగాను భక్తి ఎవరి దగ్గర అయితే ఉన్నాదో అందరూ రాముడిని చూడడానికి ఒక్కసారి రాముడికి ఎవరైతే చూసారో స్టాంప్ అంటిపింది. రాముడి తలకు ముఖం తలకు స్టాంపు ఎక్కడ హృదయంలో అంటిపింది. వీళ్ళందరూ రాముడే కనబడుతున్నారు. రాముడు ఒకసారి చూసిన తర్వాత ఇంకా రాముడే కనబడుతున్నారు, మర్చిపోలేకపోతున్నారు రాముడి తరకు స్వరూపాన్ని. ఈ విధానంగాను దీనికి భక్తి అన్నారు. భగవంతుడి తనకు దర్శనాన్ని ఆనందం పొందడానికి భక్తి. అందరూ
ఈ కాన్సెప్ట్ని ధ్యానంగా వినండి. అసలు భక్తి అంటే ఏంటి? భక్తి రెండు రకాలుగా ఉంటుంది. అనేక రకాల భక్తి, కానీ ముఖ్యంగా రెండు రకాల భక్తి చేయొచ్చు. ఈ రెండు రకాల భక్తులు కూడాను మనం బోల్డ్ కేటగిరీస్ చేయొచ్చు, కానీ సాధారణంగా రెండు రకాల భక్తి. ఒకటి సాధన భక్తి, రెండోది వైది. ఎవరు చెప్పారు? వైది భక్తి, రాగానుగ భక్తి, లేకపోతే భావభక్తి, వైది భక్తి, రాగానుగ భక్తి. వైది భక్తి, రాగానుగ భక్తి, మరి భావభక్తి, ఈ మూడు ఒకటే. ఈ మూడుటికి పేరు ఒకటే. ఈ మూడు ఈక్వల్ టు ఏంటి? భావభక్తి, వైది భక్తి, రాగానుగ భక్తి. ఈ వేరే వేరే పేర్లు, కానీ మూడు ఒకటే. ఇంకోటి ఏంటి? సాధనా భక్తి. ఈ వైది భక్తి, రాగానుగ భక్తి, ఈ భక్తి గురించి మనం భావభక్తి గురించి ఆలోచించకూడదు. ఇది హై స్టాండర్డ్ భక్తి. మనం ఆలోచించింది ఏం భక్తి? సాధనా భక్తి. సాధనా భక్తి గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం ఈ భక్తి చేయగలం. ఆ భావభక్తి, రాగానుగా భక్తి మనం చేయలేం. అది చాలా ఉత్తమమైనది. అయితే సాధనా భక్తిలోని ప్రవేశ మార్గం ఏంటి? సాధనా భక్తిని ప్రవేశ చేయాలి మనం. ఇప్పుడు మన గుళ్ళకి ప్రవేశం ఏంటి? ఆ 22 మెట్లు. సినిమా హాల్కి ప్రవేశ మార్గం ఏంటి తెలుసుకోవాలి. మన ఇంటికి ప్రవేశ మార్గం ఏంటి అని తెలుస్తాం. మనకి అన్నిటికీ ప్రవేశ మార్గం అనేది ఉంటుంది. ఈ సాధన భక్తికి ప్రవేశ మార్గం అనేది ఏంటి తెలుసా? ఎవరికైనా తెలుసా? ఆదౌ శ్రద్ధ. మనలో శ్రద్ధ ఉంటే మన భక్తిలోని భక్తి తాలూక బంగ్లాకి, భక్తి తాలూక దేశానికి, భక్తి తాలూక రాజ్యాన్ని ప్రవేశించుతాం. రాకపోతే ఈ ప్రవేశం లేదు, నిషేధం. ఎవరైనా శ్రద్ధ లేకపోతే సినిమా హాల్కి వెళ్తే టికెట్ కావాలిగా, బస్లోకి లేకపోతే ఫ్లైట్లో వెళ్ళాలంటే ఖచ్చితంగా టికెట్ కావాలి, ట్రైన్లోకి వెళ్తే టికెట్ కావాలి. అలాగా భక్తిలోని ప్రవేశానికి టికెట్ అంటే శ్రద్ధ. ఎవరికైతే శ్రద్ధ లేకపోతే వాళ్ళు ఎప్పుడు కూడాను ఈ భక్తి రాజుని ప్రవేశం, నో ఎంట్రీ. సో శ్రద్ధ అంటే ఏంటి? గురు పైన శ్రద్ధ, వైష్ణవుల పైన శ్రద్ధ, శాస్త్రం పైన శ్రద్ధ, నామం పైన శ్రద్ధ, భగవత్ కథాపైన శ్రద్ధ. శ్రద్ధ అంటే అర్థమవుతుందా ఏంటి? శ్రద్ధ అంటే, శ్రద్ధకి ఏంటి సినోనిమ్ ఏంటి అని ఉన్నదా తెలుగులోని? ఇష్టమా? సో ఇష్టం అనుకోండి. శ్రద్ధ అనేది అందరిగా అది ఏకాగ్రత. కానీ శ్రద్ధ అనేది అంటే ఇష్టం ఉంది. ఒక విధానంగా ఇష్టం అని ఉన్నది, శ్రద్ధ ఉండాలి. ఇప్పుడు నా పిల్లలపైన నాకు శ్రద్ధ, ఈ సబ్జెక్ట్ అంటే నాకు శ్రద్ధ ఎక్కువ. అర్థమవుతుందా? ఈ కాలేజ్ అంటే నాకు శ్రద్ధ, పలానా డ్రెస్ అంటే నాకు శ్రద్ధ ఎక్కువ ఉండదు అని చెప్పి ఉంటే కొంచెం శ్రద్ధ అని ఎవరిపైన ఒక శ్రద్ధ అనేది. శ్రద్ధ ఎవరిపైన ఉండాలి? భక్తుల పైన, భగవంతుడి పైన, భగవంతుడి కథ పైన, భగవంతుడి నామం పైన. మనం తులసిని చూసి ఎప్పుడైనా ఈ తులసీదేవి ఖచ్చితంగా భగవత్ ప్రాప్తి చేసే దేవి అని చెప్పి అనుకుంటామా? తులసి ఒక చెట్టు, ఈ తులసికి ధూపదీపం వేస్తే నాకు పుణ్యం వస్తుందని చెప్పేసి అనుకుంటాను తప్ప, ఈ తులసిని జలం ఇస్తే, తులసిని పరిక్రమ చేస్తే, తులసిని నమస్కరిస్తే నాకు భగవంతుడి వైపు తీసుకెళ్తారు అని చెప్పేసి ఎవరికి ఉన్నది శ్రద్ధ? ఎవ్వరికి ఉండదు. తులసిని చూస్తే శ్రద్ధ. మరి శ్రీ విగ్రహాన్ని, భగవంతుల ఒక విగ్రహం ఉన్నది, ఆ విగ్రహం చూసేసి
ఎప్పుడైనా సాక్షాత్ భగవంతుడు అని చెప్పేసి ఎప్పుడైనా ఉన్నదా మనకి అనిపిస్తుంది మనకి? విగ్రహం చేస్తే విగ్రహం బాగుంది, బాగా అలంకారం చేశారు, ఏ ఇష్టమనయ్యా ఇది? మార్బల్ ఏంటి ఇది? కర్రతో చేశారా, వెండితో చేశారా, బంగారంతో చేశారా, వెండితో ఇవన్నీ ఉంటుంది, ఎత్తులతో చేశారా? సాక్షాత్ భగవంతుడు. విగ్రహం ఎప్పుడు రాతి, మట్టి, కర్ర అని లోహ దృష్టి పెట్టుకోకూడదు, ధాతు దృష్టి పెట్టుకోకూడదు. ఎప్పుడు సాక్షాత్ భగవంతుడు నిల్చున్నారు, సాక్షాత్ భగవంతుడు అక్కడ విరాజించున్నారు. విగ్రహం చూసి మనం భగవంతులని ఎప్పుడైతే అనుకున్నామో వాళ్ళ శ్రద్ధ లేదు. శ్రీ విగ్రహం చూసి మనకి సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని అనుభూతి ఉంటే ఒక శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. ఈ విగ్రహం, ఈ స్వామిని నేను కోరుకుంటాను, నమస్కరిస్తాను, ఖచ్చితంగా నాకు స్వామి రక్షిస్తారు అని ఎవరికైతే ఉంటారు భావన. మరి ధామము, బృందావనము, మాయాపూర్, కాశీ, అయోధ్య, ఈ ధామాన్ని చూసేసి ఇది ఒక భూమి, ఒక ఊరు, ఒక గ్రామము, ఒక రాష్ట్రము అనుకోకూడదు. ఎప్పుడు ధామము భగవంతుడు విహరించిన స్థలం. బృందావనము స్వయంగా భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? బృందావనం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 10 సంవత్సరాలు 10 రోజులు గోకుల పట్టణంలో ఉన్నారు. తను విహరించిన స్థానం గోపికలతో, గోపాల బాలులతో, రాధారణితో, గోపాల బాలకులతో, గోవులతో, అటువంటి స్థానం ఇది. భగవంతుడు విహరించిన స్థానం అంటే అది ఎటువంటి మహిమామయమైనది, ఆ భూమి ఎటువంటి మహిమామయమైనది. సాక్షాత్ భగవంతుడు, ఆ గోలోకాపతి, వైకుంఠాధిపతి, అతను మన ఈ భూమండలోకి వచ్చి బృందావనంలోని 10 సంవత్సరాలు ఉన్నారు, తిరిగేది. ఖాళీ చెప్పులు కూడా లేవు. ఆ మట్టి అక్కడికి వెళ్ళిపోతుంది, అక్కడే ఉంటుంది, ఆ మట్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ మట్టిని తాకితే సో ఆ ధామాన్ని చూసుకొని భూమి అనుకోకూడదు, మట్టి అనుకోకూడదు. మరి నామము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే అంటే ఒక శబ్దం, ఇది ఒక అక్షరము అనుకోకూడదు. ఈ నామము ఏదైతే మనం చెప్తున్నామో, జపిస్తున్నామో, హరే కృష్ణ సాక్షాత్ భగవంతుడు తెలుసా? నామ్నాకారి బహుదా నిజ సర్వశక్తి. నామంలోనే భగవంతుడు అన్ని శక్తి ఇచ్చేశారు. నామ్నా అభిన్నం. భగవంతుడు, భగవంతుడు తరక నామము రెండు వేరా కాదు, ఒకటే వస్తువు. ఇది ఎవరికైతే నమ్మకం ఉన్నది, దీనిపైన శ్రద్ధ ఉన్నది ఎవరికైనా, భగవంతుడు వేరా, భగవంతుడు తరక నామం వేరా అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి అసలు శ్రద్ధ అనేదే లేదు. రెండు ఒకటే అనుకోవాలి. ఎవరైతే భగవంతుడు నామం స్మరిస్తున్నారో నిరంతరంగా నా దగ్గర భగవంతుడు ఉన్నారే అనుకోవాలి. కేవలం భగవంతుడు గుడిలోనే ఉంటారు, భగవంతుడు ఎప్పుడు పైలోపులో ఉంటారు కాదు. ఎవరైతే భగవద్నామ స్మరణం చేస్తారో నిరంతరంగా వారి దగ్గర భగవంతుడు ఉంటారు, ఆ హృదయంలోనే భగవంతుడు ఉంటారు. ఎవరైతే నామం చేస్తుంటారో భగవంతుడు వారి హృదయంలోని విశ్రామం చేస్తారు. విశ్రామం అంటే తెలిసి రెస్ట్ తీసుకుంటారు. ప్రపంచం అంతా ఎక్కడ తిరిగినా చేసినా కూడాను విశ్రామం ఎక్కడ తీసుకుంటారైతే ఎవరైతే ఆంజనేయ స్వామి హృదయంలోని రాముడు చెప్పేశారా, చీర్చమన్నారు. నీ హృదయంలో పెద్ద ఉన్నారు భగవంతుడు చూడు అంటే హృదయం చీర్చారు. ఎందుకు లేరు? రాముడు ఉన్నారు ఖచ్చితంగా. అతనికి ఎంత నమ్మకం, ఎందుకంటే నేను నిరంతరం నామం చేస్తున్నాను, ఖచ్చితంగా నా హృదయంలో భగవంతుడు ఉంటారని చెప్పేసి ఎంత ధైర్యం ఉండేది. చీర్చేసాడు హృదయాన్ని. రాముడు లేకపోతే నా హృదయం వేస్ట్, నా జీవితం వేస్ట్. అంత శ్రద్ధ ఉన్నది ఆంజనేయ స్వామికి. అందుకే నిరంతరంగా నామం చేసే వ్యక్తి హృదయంలోని భగవంతుడు నిరంతరంగా ఉంటారు. ఎవరు హృదయంలో భగవంతుడు ఉంటారో వాళ్ళకి ఏ ప్రకారంగా లోటుపాట్లు, ఎప్పుడైనా కష్టం, దుఃఖం, వ్యాధి ఏమైనా ఉంటుందా? అందుకే ఖచ్చితంగా నామం చేయాలి ఒక వ్యక్తి. నామం చూస్తే, నామాన్ని చేస్తే సాక్షాత్ భగవంతుడు అని అనుకోవాలి. నామము భగవంతుడు వేరే ఎప్పుడు కాదు. అటువంటి దృష్టి ఎవరికైతే లేదో వాళ్ళ శ్రద్ధ అనేది లేదు. మరి భగవత్ కథా ప్రసంగాన్ని, ఇది ఒక స్టోరీస్, ఇది ఒక లీలలు ఎప్పుడో చేశారు అయి ఉంటుంది అని కాదు. భగవత్ కథా ప్రసంగాన్ని ఎవరైతే వింటారో, విని
వాళ్ళు కర్ణానందం అవుతారో, వాళ్ళ కర్ణంలోని అనుభూతిని చేసి భగవంతుడు ఇటువంటి గుణగణ సంపూర్ణుడు, భగవంతుడు ఇటువంటి నామము, భగవంతుడు ఇటువంటి రూపము, భగవంతుడు ఇటువంటి లీలలు చేశారు అని ఎవరైతే రంజించిపోతారో, ఎవరైతే పులకించిపోతారో అటువంటి వ్యక్తి పైన శ్రద్ధ ఉన్నది. సో ఈ ప్రకారంగాను మనం ఎప్పుడైతే గుడికి వచ్చి చాలామంది అకాలమృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సర్వ పాప క్షయకరం, విష్ణుపాదోదకం పావనం శుభం అని చెప్పేసి ఏం తాగుతాం? చరణ అమృతం. ఈ చరణామృతం చూసేసి ఒక నీళ్ళు అని అనుకుంటాం, భావన కలుగుతుంది. నీళ్ళు తులసి నీళ్ళయ్యా తీసుకుందామని అనుకుంటే లేదు, ఇది ఔషధం, ఇది భవరోగం నాశనం చేసే ఔషధం. మన జన్మం తాలూకా పాప మనోభృతి ఈ హృదయంలో ఉన్నదా అది నాశనం చేస్తుంది ఈ చరణామృతం. విష్ణు ఆలయానికి వచ్చి ఎవరైతే విష్ణు మందిరం తరొక చరణామృతం తీసుకోలేదో వాళ్ళు జీవితంలో ఇంకా ఎప్పుడు కూడాను వాళ్ళ తరొక పాపాన్ని నష్టం చేసేది, మన పాపం తరొక మనోభృతిని నష్టం చేసేది ఈ చరణామృతం. గంగాని చూసి నీరు అనుకుంటాం, జగన్నాథ స్వామి ప్రసాదం తీసుకుని ఇది అన్నం అనుకుంటాం, బృందావనం తరగ మట్టిని తీసుకుని ఇది మట్టి అనుకుంటాం. ఇది రజ, ఇది ఇటువంటి రజ కాదు, మట్టి కాదు, ఇది చిన్మయమైన భూమి, చిన్మయమైన మట్టి. ఇది ఇటువంటి బుద్ధి కలిగిన వ్యక్తులు వాళ్ళ హృదయంలో ఎప్పుడు శ్రద్ధ కలగదు. ఎప్పుడైతే మనకి భగవత్ కథ పైన శ్రద్ధ, సాధువులపైన శ్రద్ధ, శాస్త్రం పైన శ్రద్ధ, నామం పైన శ్రద్ధ, చరణామృతం పైన శ్రద్ధ, తులసి పైన శ్రద్ధ, భగవంతుని విగ్రహం పైన శ్రద్ధ ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మనకి ఏమవుతారు? నెక్స్ట్ మెట్టు ఎక్కుతాం. నెక్స్ట్ మెట్టు అనేది ఎక్కుతాం. చూసారా, వంట చేసిన వ్యక్తి ముందు గ్యాస్ వెలిగిస్తారు, దాని తర్వాత పాత్ర పెడతారు, దాని తర్వాత నూనె వేస్తారు, దాని తర్వాత పోపు వేస్తారు. ముందు పొయ్యిలో పోపు వేసిన తర్వాత పాత్ర పెడతారా? ముందు పోపు గట్ట వేసేసి తర్వాత అగ్గి వెలిగిస్తారా? స్టెప్. వంట ఉండడానికి మనం ఏది వెళ్ళినా ఒక స్టెప్ ఉంటుంది. ఎప్పుడైతే మన మనసులోని నామం పైన, తులసి పైన, సాధువుల పైన, భగవత్ కథ పైన, చరణామృతం పైన శ్రద్ధ కలిగిందో అప్పుడు భగవంతుడు మీకు రెండో గ్రేడ్, సెకండ్ మెట్టు ఎక్కించడానికి ఇస్తారు, శక్తి, ఎనర్జీ ఇస్తారు రెండో మెట్టు ఎక్కించడానికి. ఈ రెండో మెట్టు ఏంటి? రెండో మెట్టు ఏంటి? సాధు సంఘం. సాధు సంఘం మహాత్ములు తాలూకా నుంచి కథా ప్రసంగం వినే అవకాశం మనకి కలుగుతుంది. మనలో శ్రద్ధ లేకపోతే మనం ఎప్పుడు కూడా కథ శ్రవణం చేసే అవకాశం మనకి రాదు. ఎంతో కొంత భగవంతుడి పైన, నామం పైన, ప్రసాదం పైన, తులసి పైన కొంత నిష్ఠ, కొంత శ్రద్ధ ఉన్నది కాబట్టి ఈరోజు మనం మహాత్ముల తాలూకా కథ, భగవంతు కథ వినడానికి అవకాశం కలిగింది. అయితే చాలామంది కూర్చుంటారు కానీ వాళ్ళకి శ్రద్ధ ఎంత పరిమాణమో అంతవరకు కథ ఎక్కుతుంది. చాలామంది అకామ సర్వకామ మోక్షకామ ఉదారిదియ ఏ బ్రేణ భక్తి జోగేన పరమం పురుషం. ఇదేంటి? నీకు డబ్బు కావాలా, ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, ఉద్యోగం కావాలా, ఏదైనా మీరు భగవంతుడికి ప్రదక్షిణం చేయండి, నామం చేయండి, ఖచ్చితంగా మీకు లభిస్తుంది అని ఎవరైతే చెప్తామో నిజంగా నాకు ఉద్యోగం కావాలని అతనికి ఏది కావాలో దానిపైన పట్టుకుంటారు. భగవంతుడిని భక్తి పొందుతారు, భగవంతుని పొందుతారు, ఇవన్నీ చెప్తే ఏం తీసుకుంటాయా భగవంతుడిని? వాళ్ళకి నచ్చింది తీసుకుంటారు, నచ్చిపోయిన వాళ్ళు విడిచిపెట్టేస్తారు. కానీ కథా ప్రసంగం ప్రతి శబ్దాన్ని మనం ఆస్వాదించగలం. ప్రతి శబ్దాన్ని మనకి పనికిచ్చిందే తీసుకొచ్చేసి పనికి రాపోయింది విడిచిపెట్టడం కాదు. మనకి నచ్చిందే మనం తీసుకొని నచ్చపోయింది కాదు. భగవద్ కథలోని ప్రతిదీ మనకి ఇంపార్టెంటే. సాధు మహత్తులతోని సాంగత్వం ఎప్పుడైతే అవుతుందో మనకి, అంటే
సాధు మహాత్ములతో సాంగత్యం అంటే కూర్చొని గంటలు గంటలు సినిమా గురించి లేదంటే ఇంక దేని గురించి మాట్లాడడం కాదు, కేవలం భగవత్ కథాచర్ ప్రసంగం, శాస్త్ర కథ, భాగవతం. బహు పుణ్యేన సమర్జితేనో లభేత్ భాగవతం. అనేక పుణ్యం తాలూకా మనకి కోటి కోటి జన్మం తాలూకా పుణ్యము సమావేశం అయితే మనకి సాధు సంఘము భాగవత్ కథ శ్రవణం వినడానికి మనకి చెవులో వినపడుతుంది. భాగవత్ కథ మన చెవులో పడ్డాలంటే మనం కోటి జన్మం తాలూకా పుణ్యం చేసుకోవాలి. మన చెవులోని భాగవత్ కథ పడాలంటే ఇది కేవలం అనేక జన్మ సమర్జితేన పుణ్యం లభేత్ భాగవతం. మామూలు ఊరికింద మనం కూర్చున్నాం మనకు భాగవత్ కథ వినబడుతుందని కాదు, వినబడినా వాళ్ళకి గ్రహించలేరు, అర్థం చేసుకోలేరు ఈ కాన్సెప్ట్ని, అతనికి పుణ్యబలం లేకపోతే. సో సాధు సంఘం అవ్వడం వల్ల మనకి సాధు సంఘం అయ్యి ఒక రిజల్ట్ వస్తుంది. ఏంటి? ఇంకో స్టెప్కి వెళ్ళే ముందు గురువుని పొందుతాం. ఆ సాధు మహాత్ముల కథ మనలో ఎంత శ్రద్ధ కలుగుతుందో, శ్రద్ధ కలిగిన తర్వాత మనకి గురువు లభిస్తారు. సాధువులు చెప్తారు గురుగారు ఇటువంటి వారు, గురువు దీక్ష తీసుకోవాలి, గురువు నామం తీసుకోవాలి, గురువు దగ్గర నుంచి మనం శ్రద్ధ కలగాలి, గురువు చెప్పిన మాటలు మనం వినాలి. సాధువులందరూ చెప్తారు. ఆ గురువు పైన ఆసక్తి ఎవరైతే గురువు హరినామం తీసుకుంటారో అది 3వ స్టెప్కి వెళ్ళగలరు. సాధు సంఘంలో చాలా ఉండిపోతారు, చాలామంది శ్రద్ధలోనే ఉండిపోతారంటే అలాగే ఉండిపోతారు. శ్రద్ధ కలిగింది, సాధు మహాత్ముల సంగతం కలిగింది, దాని తర్వాత మనకి గురు ప్రాప్తి అవుతారు. ఈ సాధు సంఘంలోనే గురు ప్రాప్తి అవుతారు. సెకండ్ స్టెప్లో మనకి గురు ప్రాప్తి అవుతారు. ఎప్పుడైతే గురువు దగ్గర నుంచి మనం హరినామమో దీక్ష అనుకోండి, ఇనిషియేషన్ అనుకోండి తీసుకుంటామో అప్పుడు 3వ స్టెప్కి ప్రమోట్ చేస్తారు భగవంతుడు. సరే నువ్వు 3వ స్టెప్కి వెళ్ళి, గురు ప్రాప్తి అయిన వ్యక్తే 3వ స్టెప్కి వెళ్ళగలరు. గురు ప్రాప్తి అవ్వకున్న వ్యక్తి ఎప్పుడు 3వ స్టెప్కి వెళ్ళలేరు. అలాగే 2వ స్టెప్లోనే ఉంటారు. 2వ స్టెప్లోనే ఉండగలరు. మనకి 9 స్టెప్లు ఉన్నాయి భగవత్ ప్రాప్తి అవ్వడానికి, ఇంకా 7 ఉన్నాయి. కానీ వెళ్ళవలసింది 4. మనం ప్రయత్నించవలసింది 4. దాని తర్వాత మీరు ప్రయత్నం చేయకుండా వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. పూరిలో జగన్నాథ స్వామికి చూడండి, దర్శనం చేయడానికి మీరు ప్రయత్నం చేయడం అవసరం లేదు, చూడడానికి ఆటోమేటిక్గా మీకు తీసుకెళ్ళిపోతారు. ఏ జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ అని చెప్పి మీకు తీసుకెళ్ళిపోతారు జగన్నాథ్ దగ్గరికి. మీరు ప్రయత్నమే చేయడం అవసరం లేదు. మీరు ఏదైతే విశాఖపట్నంలోని కొన్ని అప్పు ఉంటుంది, అప్పువే మార్గాలు పెడలింగ్ చేయాలి. మీరు సైక్లింగ్ చేస్తే చాలా గట్టిగా పెడలింగ్ చేయాలి, జోరుగా. దాని తర్వాత ఏమొస్తుంది? డౌన్ వస్తుంది. మీరు పెడలింగ్ చేయడం అవసరం లేదు, 2 హ్యాండిల్ విడిచిపెట్టేసి కూడా చక్కగా కూర్చోవచ్చు. మీరు అప్పులో ఉంటుంది, హ్యాండిల్ వదిలేస్తే పడిపోరా? ఎప్పుడైతే అప్పులో ఎక్కుతుంటో మనం ఎప్పుడు హ్యాండిల్ వదలలేము. ఖచ్చితంగాను హ్యాండిల్ పట్టుకోవాలి, పెడలింగ్ చేయాలి. కానీ ఎప్పుడైతే డౌన్ వచ్చేసిందో చక్కగా పెడలింగ్ చేయడం అవసరం లేదు, చక్కగా కూర్చుంటే చాలు, అది ఎలా వెళ్ళిపోతుంది. సో 4 స్టెప్స్ మనం ఎక్కితే చాలు కష్టపడి. 5 స్టెప్ల నుంచి మనం ఆటోమేటిక్గా 9 స్టెప్ వరకు వెళ్ళిపోతాం. సో 3వది ఏంటి? భజన క్రియ. ఎప్పుడైతే గురువు దీక్ష మనం తీసుకుంటామో ఆ దీక్ష తీసుకున్న నామం పైన మనకి ఎప్పుడైతే శ్రద్ధ కలిగి గురుగారు ఏ విధానంగా చెప్పుకుంటారో ఆ విధానంగా మనం నామం చేసేమనుకోండి, భజనం అవుతుంది. భజనం అంటే ఇది కాదు, భోజనం కాదు, పప్పు కూర పకోడీ పాయసం ఫ్రై కూర ఇటువంటివి కాదు. భజనం అంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరి, హరే కృష్ణ 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 హరే హరి, హరే రామ్ 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 హరే హరి. ఒక్కొక్క శబ్దం మనం కర్ణంలోని ఎలా ఉంటుందండి? హరే కృష్ణ. కృష్ణ అని నామము ఒకడు ముఖంలోని పలకాలంటే ఎంతో భాగ్యం ఉండాలి. కృష్ణ అంటే నిద్ర వస్తుంది, ఆలస్యం వస్తుంది. కృష్ణ అని పలకదు ఎవరి ముఖం నుంచి, ఎవరి నోటి నుంచి, చాలామంది కష్టం. మరి ఈ నామము
ఏదో ఒక పుస్తకం చదివి, ఒక బుక్లో చదివి, లేకపోతే ఏదో విని నామం మహిమ నేను చేసేస్తాను నామం అంటే అవదు. దీంట్లో పవర్ రాదు. ఎలాగొస్తుంది? గురువు దగ్గర నుంచి విని ఈ నామము, గురువు ఇచ్చిన మాలతోని మనం తీసుకుంటామో అప్పుడే ఈ నామం పనిచేస్తుంది. మనకు మనం చదువుకున్నా, మనకు మనం తెలుసుకున్నా, ఇది బాగుంది, ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మనం చేసుకున్నామంటే ఏం లేదు, చేసుకోవడమే. అలాగే ఎంతకాలం చేసుకున్నా కూడా ఆ స్టేజ్లోనే ఉంటారు. కానీ గురువు ఇచ్చిన మాలతో, గురువు వినిపించే ఆ మంత్రంతో మనం శ్రద్ధగా విని అప్పుడు మనం స్టార్ట్ చేస్తే దానికి ఏమంటారు? 3 నంబర్ స్టెప్ ఏంటి? భజన క్రియ. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ శ్రద్ధ, ఆదో శ్రద్ధ, రెండోది సాధు సంఘం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. ఇది మొత్తం శాస్త్రం తాలూకా సారాంశం. సాధు సంఘం తర్వాత ఏంటి? మూడోది భజన క్రియ. భజన అంటే భజన క్రియ ఆరంభం అవుతుంది. హరే కృష్ణ అని జపం ప్రారంభం. ఎప్పుడైతే భజన క్రియ ఆరంభం అవుతుందో అప్పుడు అద్భుతమైన కలుగుతాయి కొన్ని. ఈ భజన క్రియలోని మనకు అన్నీ స్పష్టంగా తెలిసిపోతుంది. ఈ భజన క్రియ ఎలాగవ్వాలి? నాకు ఎలాగ నచ్చితే అలా చేయాలి, నేను ఎలా చేస్తాను లేదు. నేను భజన క్రియని అలా చేయకూడదు. నాకు నచ్చినప్పుడు చేస్తాను, నేను నచ్చినట్టు చేస్తాను, నాకు ఎలా నచ్చితే అలా చేస్తాను అనేది కాదు. భజన క్రియ కంప్లీట్ ఎలాగా? ఆనుగత్యం. భజనం చేసే వ్యక్తులు, భజనం చేద్దామని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు కేవలం ఆనుగత్యంతోనే ఉండాలి. ఎవరు ఆనుగత్యం? గురువు ఆనుగత్యం. ఈ భజన క్రియ స్వతంత్రత లేదు, స్వతంత్రం కాదు. నేను ఇలా చేస్తాను, భజన ఇలా చేస్తాను, 16 మాలు కాదు, నేను 30 మాలు చేస్తాను, నేను అక్కడికి వెళ్ళిపోతాను, నేను అక్కడికి వెళ్ళి భజన చేస్తాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను, నాకు ఇలాగ మనసు కనిపిస్తుంది, నేను ఇలా చేస్తాను. ఇవన్నీ కావు. ఇవన్నీ రాంగ్ వే. నాకు నచ్చినట్టుగా చేసేది భజన క్రియ కాదు. అది గురువు ఆనుగత్తులని గురువు ఏ విధంగా చెప్పారో ఆ విధానంగా మనం అయితే చేస్తామో అదే భజన క్రియ ప్రారంభం. ఆనుగత్యం లేపింది భజన క్రియ కాదు. అదేంటి? మనోక్రియ. నీకు మనసు నచ్చింది నువ్వు చేసావు, అంతేగాని ఇది భజన క్రియ కాదు. భజన క్రియ ఏంటి? గురువు చెప్పిన రీతిలో, రీతి అంటే ఏంటి? దారి, ప్రక్రియ, మార్గంలోని మనం చేసేవంటే అది ఏంటి? భజన క్రియ ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యమైన సాధనా భక్తి. దీనికి భజన క్రియకి మనం సాధనా భక్తి కూడా చెప్పవచ్చు. దీంట్లోనే చాలామంది డ్రాప్ అయిపోతారు, దీంట్లోనే చాలామంది ఫెయిల్ అయిపోతారు. 50% పీపుల్స్ దీంట్లో ఫెయిల్ అయిపోతారు. కరెక్ట్. సాధు సంఘం వింటాము, ఎంతో భాగ్యం ఉంటే గురువుగారు దొరుకుతాయా, ఇటువంటి బ్రాహ్మణులు సన్యాసులు ఇటువంటి దగ్గర నుంచి మనం నామం తీసుకోవాలి, ఎంతో భాగ్యం, తీసేసుకుందాం అని చెప్పి తీసుకుంటారు సరదాకి. రజోగుణం, తమోగుణం, సతోగుణం 3 గుణాలు ఉంటాయి కదా. ఎప్పుడు మనకి సతోగుణం ఉంటుందో అప్పుడు మనకు మనసు ఏమనిపిస్తుంది అంటే, సరే గురువుగారి దగ్గర తీసుకుందామయ్యా. ఎప్పుడు కొంత సమయం తర్వాత రజోగుణం వస్తుంది, ఇంకా వయసు ఉన్నది, తీసుకుందాం, భార్య పిల్లలు అందరూ ఉన్నారు, ఇల్లు వాకులు ఉన్నది, ఇప్పుడు ఎందుకు. తమోగుణం అంటే అలాగే చెప్తారయ్యాలు, అవన్నీ మనం పాటించలేం, వాళ్ళకి మనకు కాదు. ఇటువంటి ఆలోచనగా ఈ 3 ఆలోచనలు మన దగ్గర ఉంటాయి. నా రజోగుణం ఉన్నప్పుడు మీరు తీసుకోగలరా? తమోగుణంలో తీసుకోగలరా? సత్వగుణంలో తీసుకోగలరా? ఎప్పుడైతే మీకు భగవంతుడి ప్రోత్సాహం, శుద్ధ సత్వగుణం ఇస్తారో అప్పుడు గురువు ఆనుగత్యం అవుతారు. గురువు దగ్గర నామం తీసుకొని గురువు ఎప్పుడైతే చెప్పారో ఆ రీతిలోని, ఆ విధిలోని మీరు చేయగలరు. చాలామంది గురువు దగ్గర నామం తీసేసుకుంటారు చాలామంది, కానీ ఆ రీతిలోని, ఆ విధిలోని భక్తి చేయరు. ఇక్కడే చాలామంది ఫెయిల్ అయిపోతారు. 4వ స్టెప్ ఎక్కుదానికి అవ్వదు. ఎందుకంటే 4వ స్టెప్ ఇంపార్టెంట్, 4th స్టెప్ అనేది ఇంపార్టెంట్. స్టార్ట్ స్టెప్లో చాలామంది ఫెయిల్ అయిపోతారు. నేను తీసేసుకున్నాను, నేను బ్రాహ్మణ దగ్గర తీసుకున్నాను, అన్నం తీసుకుని అయిపోయింది అని కాదు. ఇప్పుడు ప్రారంభం.
ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా చూడాలి. ఏ విధంగా గురుగారు చెప్పారు, నామం చెప్పారు, గురుగారు వాక్యాలకి ఎంగేజ్ ఉండాలి నిత్యంగా. పడుకోవడం కాదు ఎంగేజ్ పడుకోవడం కాదు. ఎంగేజ్ అనేది సేవలో. గురువు దగ్గరికి వెళ్ళామంటే, అడిగామంటే ఆ వాక్యాన్ని పరిపాటించాలి. లేదంటే గురువు దగ్గరికి వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళాలి? చూపించుకోదానికి గురుగారు నేను ఇలా చెప్పండి, నేను ఎలాగవుతున్నాను, నాకు అలాగవుతుంది, నేను ఇలా. చాలామంది గురుగారు వస్తే బెల్లం చుట్టూ చేవలు ఉన్నట్టుగా గురుగారు చుట్టూ బోల్డ్ మంది చేరిపోతారు, కూర్చోపోతారు గంటలు కొద్దిగా కూర్చొని బోల్డ్ ప్రశ్నల మీద ప్రశ్న. గురువు మాకు సరళం, మాకు ఏదైతే గురుగారు దొరికారో మహా అద్భుతమైన సరళమైన హృదయం గురుగారు. వారి గురుగారు భక్తివైపు పురిగొస్తాయి మహారాజు. ఆ గురువు దగ్గర సింహం. ఒక వ్యక్తి అంత ధైర్యం ఉంటే ఆ గురువు దగ్గరికి వెళ్ళగలరు. ఒక సింహం చూస్తే ఎలాగుంటారో అటువంటి గురువు. అంటే కోపం కాదు, అంతా అటువంటి స్వరూపం. ఎప్పుడు భజనలో ఉంటారు, నిరంతరంగా భజనలో ఉంటారు. అతను తాలూకా చింతనలో ఉంటారు, స్వామి భగవన్ చింతనలో ఉంటారు. ఎప్పుడు తన కళ్ళ నుంచి నీళ్ళే వస్తుంటాయి, స్మరిస్తుంటారు ఎప్పుడు భగవంతుల ఒక లీలాని. ఒక అకస్మాత్తుగా ఆ గురుగారి దగ్గర తలుపు తీసుకుని వెళ్ళిపోయి మాట్లాడలేం, అంత భయం. మరి అతను ఉగ్రమైన రూపం. అతను నరసింహదాస్ బ్రహ్మచారి ఉండేది అతని పేరు. తర్వాత సన్యాసి అయిన తర్వాత పూజ్యపాద్ భక్తివైపు పురిగొస్తాయి మహారాజ్ అయ్యింది. అతని దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు, ఎవరికి ఉండేది కాదు. అందరికంటే ప్రియ శిష్యులు మన మహారాజు గారు, మన గురుగారు. అయినా కూడా గురుగారు వెళ్ళి అక్కడ కూర్చొని మాట్లాడదాం లేదు. గురుగారు పిలుస్తారు, ఏదో చెప్తారు, చెప్తారు, అంతవరకు మాటలు. అక్కడ మఠం వేసుకొని మాట్లాడే అంత సమయం కానీ సాహసం కానీ ఎవరికి ఉండదు. ఒక సింహాన్ని చూస్తే ఎలాగ ఉంటుందో గురుగారిని చూస్తే అలాగ ఉంటుంది. పూజ్యపాద భక్తి పురిగి వస్తాయి మనం. అట్లించి వెళ్ళారంటే శిష్యులందరూ ఆ దోవకి వెళ్ళకుండా వేరే తోవ బ్యాక్ సైడ్కి వస్తారు. బాబు గురుగారు వస్తున్నారు. గురుగారు వెళ్ళే తోవని చూస్తే కూడా భయం. కానీ గుడిలోని ఒక దగ్గర కూర్చుంటారు గురుగారు. ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో మొత్తం తెలుస్తుంది గురుగారికి. ఆడ పిల్లు ఆడ ఎందుకు ఆడ పడుకున్నాడు రమ్యం, ఈ తెలియదు ఆడ పడుకున్నారని చెప్పేసి పెట్టడం. కానీ గురుగారు తెలిసిపోతే ఆడ పడుకున్నాడు పిలుచుకురాని చెప్పేసి. మఠంలో ఉంటే ఏ శిష్యుని పడుకోడు కదా, ఏ పని ఎలాటుగా ఎప్పుడు గురుగారు ఏ ప్రకారంగా చెప్తారు. అంత కాన్సన్ట్రేషన్. ఎవరు పూజారి ఏం చేస్తున్నారు, వంటయాత్ర ఏం చేస్తున్నారు, ఈ సేవ ఏం చేస్తున్నారు, అందరి గురించి తెలుసు. మన గురుగారు సరళం, అన్నీ తెలిసినా తెలిపినట్టుగా ఉంటారు. ఎప్పుడు చెప్పారు అన్నీ తెలుసు. ఎవరి తనకు మనోభావన ఏ ప్రకారం అన్నీ గమనిస్తారు, కానీ ఏం చెప్పరు. చాలా అందరితోని కలిసిపోతారు, అందరితోని మాట్లాడతారు, అందరితోని ఇచ్చేస్తారు. ఎందుకంటే శిష్యులకి ప్రేమించే, స్నేహం ఇచ్చే అందరికీ చాలా సులభంగా దొరికిపోతారు. అందరూ వెళ్ళి వాళ్ళు పాదాలు పట్టేస్తారు, ఏమనరు. అదే గురుగారు గారు పాదం పట్టుకున్న ధైర్యం, మహారాజు గారి పాదం పట్టుకుని ఏమన్నారు. అతి సరళం. అనేక అనుభూతి గురుగారి దగ్గర నుంచి ఉన్నది. మేము ఏదైతే అనుభూతి పొందున్నామో, ఎంత సమయం మేము గురుగారి దగ్గర కేటాయించి ఉన్నామో, సో అవన్నీ అమోఘమైన సమయాలు. అతని తలకు ఆలోచనలు, అతని తలకు స్మరణము, స్మృతి అద్భుతం. తనకు ప్రభావించిన గాలి మనకి ప్రభావించినప్పుడు మన తలకు ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ అద్భుతమైనవి. సో ఈ విధానంగా గురుగారు ఇచ్చిన పద్ధతిలోని మనం నడుచుకుంటే, గురుగారు వాక్యం పైన మనకి ఎప్పుడైతే నమ్మకం ఉంటుందో అప్పుడు భజన క్రియ ప్రారంభం ఉంటుంది. ఆ భజన క్రియ ఎప్పుడైతే పరిపక్వం అవుతుందో, పరిపక్వం అవుతుంది ఇది భజన క్రియ. ఈ 3వ నంబర్ స్టెప్పు, 4వ నంబర్ స్టెప్పు రెండు రైల్వే పట్టాలి. ఈ రెండు సైమల్టేనియస్గా వెళ్తాయి. 4వ నంబర్ స్టెప్ ఏంటి? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి ఇది చాలా కఠినం. దీంట్లో 99% అందరు పోతారు. ఇక్కడ 50% పోతారు, ఇక్కడ 99% పోతారు, ఫెయిల్ అయిపోతారు. చూసారా, సిఏ, ఎంబీబీఎస్ రాసిన వాళ్ళు అందరూ చాలామందికి ఇంకా కట్ అయిపోతారు, అవదు ఇంకా అని. సిఏ చదివిన 1 or 2 or 3 years పాస్ అయితే లేకపోతే మళ్ళీ చాలామంది కట్ అయిపోతారు. ఈ అనర్థ నివృత్తి 4వ నంబర్ స్టెప్లోనే 99% ఫెయిల్ అయిపోతారు, వెళ్ళలేదు. అందుకే 4 స్టెప్ వరకు చాలా కష్టం.
ఎప్పుడైతే 4వ స్టెప్ ఎక్కిసారో ఇంకా మీరు ఎక్కడానికి అవసరం లేదు, ఆటోమేటిక్గా మీరు వెళ్ళిపోతారు. కానీ 4వ స్టెప్ అంటే ఈ 3 and 4 చాలామందికి శ్రద్ధ ఉన్నది, సాధు సంఘం కలిగింది, గురువుగారు కూడా ప్రాప్తి అయి ఉన్నారు. ఈ స్టెప్ వరకు ఉన్నాం మనం. భజన క్రియ కూడా ఉన్నది, ఎంతో కొంత భజన చేస్తున్నారు, ఇంతవరకు అవుతుంది. కానీ భజన క్రియ అయినప్పుడు 4వ నంబర్ స్టెప్ ఏంటి? అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి గురించి మనం రేపు మాట్లాడుకుందాం. సమయం అయిపోయింది, ఇది సస్పెన్స్. అనర్థ నివృత్తి అనేది ఏంటి తెలుసుకోవాలి. ఎందుకంటే భక్తిని పొందడానికి 9 స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్లోని ఫస్ట్ స్టెప్ శ్రద్ధ, 2వ స్టెప్ సాధు సంఘం, 3వ స్టెప్ సాధు సంఘం పరిపక్వం ఉందని కానీ గురుగారు ప్రాప్తి. గురు తర్వాత మనకి భజన క్రియ ఆరంభం అవుతుంది. గురుగారు ఇచ్చే విధానం, నామము గురుగారు ఇచ్చే విధానాన్ని మనం ఎప్పుడైతే భజన చేస్తామో అప్పుడు భజన క్రియ స్టార్ట్ అయ్యింది. మన గురుగారు ప్రాప్తి అవ్వాలంటే మనం 2వ స్టెప్ మనం కరెక్ట్గా ఎక్కలేదు. గురు దగ్గర హరినామం తీసుకోలేదు, దీక్ష తీసుకోలేదు, నామం తీసుకోలేదంటే మనం 2వ స్టెప్ ఎక్కలేదు. 2వ స్టెప్ ఎక్కకుండా 3వ స్టెప్ ఎలా ఎక్కగలం? ఎక్కలేము కదా. 2వ స్టెప్లో ఉండిపోతాం. అందుకే అందరూ సాధువులు మహంతులు గురుగారు ఇక్కడ ఉన్నారు, మీరు తీసుకోండి, నామం చేయండి, అట్లీస్ట్ భజన క్రియ ప్రారంభించండి. అది 4వ స్టెప్ ఎక్కడానికి ఒక వ్యక్తికి జీవితం అంతా ఎక్కుతూనే ఉండాలి. ఇది చాలా లాంగ్ వే. 4వ స్టెప్ ఉన్నదే 1 feet 2 feet కాదు, ఒక్కొక్కరికి జీవితం అంతా సరిపోదు. ఈ 4వ స్టెప్ అంతా లాంగ్ జర్నీ. అందుకే ఇది ఎక్కువ చాలు అని చెప్పాను. ఇది ఎక్కువ చాలు, కానీ ఇది లాంగ్ జర్నీ. 4వ స్టెప్, 3వ స్టెప్ ఎక్కితే కానీ 4వ స్టెప్ జర్నీ చేస్తాం. 3వ స్టెప్ ఎక్కిపోతే మనం 4వ స్టెప్ ఎలాగో జర్నీ చేస్తాం. ఇది ఒక్కొక్కరికి లైఫ్ అంతా ఉంటుంది స్టెప్. కొంతమందికి తక్కువలో కూడా అయిపోవచ్చు. అది ఎలాగా అనేది మనం రేపు తెలుసుకోవాలి. ఒక భక్తి చేసే వ్యక్తి ఈ 9 స్టెప్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. ఈ 9 స్టెప్ తెలుసుకోకుండా అతను భక్తి చేస్తారంటే అతను ఎప్పుడు ఏ ప్రకారం భక్తి కాదు. ఇది కేవలం కైతవ భక్తి అన్నారు. ఏం భక్తి? కైతవ అంటే ఏంటి? మోసం. భక్తి పేరు మీద మోసం. చాలామంది ప్రొడక్ట్స్ అమ్ముతారు చూసారా, రాస్తారు ఒకటి కానీ దాంట్లోని మొత్తం అంతా డూప్లికేట్ ఉంటాయి. డూప్లికేట్ ఇదని చెప్పేసి చైనా మాల్ అంటారు చాలామంది. డూప్లికేట్ మాల్, దీనికి వారంటీ లేదు. సో కానీ ఆ ప్యాకెట్ వస్తే చాలా బాగుంది, ఒరిజినల్గా బ్రాండ్లు కట్టాను చూసాడు, ఏమి ఉండదు. అలాగా మన బ్రాండ్ లేపింది ఎవరైతే హరినామం తీసుకుని 9 తెలియదు. ప్రతి వ్యక్తి ఈ 9 స్టెప్పులని తెలుసుకోవాలి. మనం ఏ స్టెప్లో ఉన్నామో ఈ అనర్థ నివృత్తిలోని నేను చెప్పాను 99% మొత్తం అంతా పోతారు. దీంట్లో భక్తిలో ఫెయిల్ అయిపోతారు. నేను సర్వదా చెప్తుంటాను ఒకటే ఎగ్జాంపుల్. ఎవరైతే ఇల్లు కట్టుకుంటుంటారో వాళ్ళకి ఇసుక రేట్ ఎంత, సిమెంట్ రేట్ ఎంత, ఐరన్ రేట్ ఎంత, ఈరోజు కూలీలు ఎంత ఉన్నది, కూలీ ఎంత డబ్బులకు ఉన్నది, డెక్కింగ్ చేయడానికి ఎంత, ఇవన్నీ కనుక్కుంటాడు. ఎవరికైతే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసే ఉద్దేశం లేదు వాడు వెళ్ళి సిమెంట్ దుకాణంకి వెళ్ళి సిమెంట్ ఎంత ఉంది బాబు అని చెప్పి అడుగుతాడండి. బంగారం ఎవరు కొనుక్కు. ఇప్పుడు రోడ్డు మీద ఒక భికారి ఉన్నాడు. భికారి అంటే తెలుసు కదా, అడుగుతున్న వ్యక్తి. ఇప్పుడు అతను వెళ్ళి గోల్డ్ స్లాబ్లోని గోల్డ్ ఏమంటారు దానికి, తులం ఎంత ఉందని అడుగుతాడు. ఎందుకు? నాకు ఆ ఉద్దేశం లేదు, నేను గోల్డ్ నా స్తోమత లేదు, నేను ఎందుకు వెళ్ళి ఆ గోల్డ్ అడుగుతాను, నాకు ఏం అవసరం ఉంది. అతనికి ఎవరు చెప్పరు కూడా, నువ్వేడయ్యా నువ్వు గోల్డ్ కొనవా అని చెప్తాడు ఇప్పుడు ఉన్నది ఇదిలో. ఎందుకంటే అతనికి ఉద్దేశం లేదు, అతను అడగరు కూడాను. ఎవరికైతే భక్తి అనే ఉద్దేశం లేదో, ఎవరికైతే భగవత్ ప్రాప్తి అనే ఉద్దేశం లేదో, భగవంతుని పొందుదనే ఉద్దేశం లేదో అటువంటి వ్యక్తి ఈ కథలు, ఈ 9 స్టెప్స్ ఇవన్నీ వాడికి అవసరమే లేదు. వాడు విన్నా కూడాను వాడు మన మైండ్లో పెట్టుకోడు కూడా. ఎవరికైతే అవసరం, నాకు కావాలి భక్తి, నాకు భగవంతుడు కావాలి, ఈ జన్మలో నేను ఎలాగైనా భక్తి పొందుతాను, భగవంతుడు నేను పొందుతాను, ఎవరికైతే తపన ఉన్నాదో, నేను ఇల్లు కట్టుకుంటానని తపన ఉన్నదో వాడు సిమెంటు, ఇసుక, డెక్కింగ్ ఇవి అవి కనుక్కుంటాడు. ఎవరికైతే తపన ఉన్నదో అతనికి ఈ స్టెప్స్, ఈ 9 స్టెప్స్ ఏంటి, నేను ఏ స్టెప్లో వెళ్ళాలి, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్లో వెళ్ళాలి, ఏ స్టెప్లో ఎలాగ ఉంటుంది, అవన్నీ మొత్తం చెప్పున్నారు శాస్త్రం.
తనకి ఇంట్రెస్ట్ ఉంటుంది ఈ స్టెప్స్ అనేది. సో అందుకే మనం రేపు 3వ నంబర్ స్టెప్ తాలూకా ఇంకొద్దిగా ఆలోచించి 4వ నంబర్ స్టెప్కి వెళ్ళు. 5, 6, 7, 8, 9 ఇది చెప్పడానికి ఏముండదు, మీరు పేర్లు బట్టి తెలిసిపోతుంది ఈ స్టెప్స్ తాలూకా మహిమ ఏంటనేది. సో ఇక్కడ ఈ ప్రకారం కథని విరామం చేస్తూ వంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.